శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మరొక 2 రోజుల్లో తులారాశి వారిని ఒకరు మోసం చేయాలని చూస్తున్నారు. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. తులారాశి వారి యొక్క గోచర ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరు వీరిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, వీరి యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ వ్యక్తి వల్ల వీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుందో, ఆ ప్రమాదం నుండి బయటపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, దానికంటే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్ని క్లిక్ చేసినైతే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంటే రాజులాగా ఉండటానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా పౌరుషంగా ఉంటారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. ఏ రంగంలో అయినా కానీ నాయకులుగా ఉండటానికి వీరు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. ఏ విషయమైనా, ఏ సమస్య అయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు, ముందడుగు వేస్తారు. అనేక సమస్యలకి పరిష్కారాలని కనుక్కుంటారు. అలాగే అందరిలో వీరు మంచి వ్యక్తులుగా పేరు సంపాదించుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించి అందరిపైన అజమాయిషీ చలాయిస్తూ అందరికీ దూరమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అంటే జీవితంలో వీరు ఇటువంటి ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం మూలంగా కుటుంబ సభ్యులను కూడా ఒకానొక సమయంలో దూరం చేసుకోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారి ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మూలంగా మీరు కొన్ని ఇబ్బందులనైతే ఎదుర్కోబోతున్నారు. బయటికి వెళ్తున్నప్పుడు తారసపడవచ్చు. లేకపోతే కనుక మీరు ఏదైనా వ్యాపార సంస్థ నడుపుతున్నట్లయితే ఆ వ్యాపార సంస్థ దగ్గరికి రావచ్చు. ఒక వినియోగదారుడిగా కావచ్చు, వినియోగదారులాగా కావచ్చు, మీ దగ్గరికి వస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే కూడా ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అది ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని ఎవరో అడ్రస్ అడిగినట్లుగా అడిగి మీ దగ్గర డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే చోర భయం అనేది కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఏదైనా అనాథాశ్రమం నడుపుతున్నామని కానీ ఏవో సాకులు చెబుతూ మీ దగ్గర నుండి డబ్బులు అడగటానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవకాశం కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకి ఇక రాబోయే 2 రోజుల్లో కనిపిస్తుంది. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదండి. పూర్తి నమ్మకం వారి యొక్క మాటలపైన, వారి యొక్క ప్రవర్తన పైన, వారు చూపించేటటువంటి ఆధారాలపైన మీకు కనుక నమ్మకం ఉన్నట్లయితే మీరు సాయం చేయడం ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే మాత్రం డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో, మొబైల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. అలాగే ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎటువంటి ప్రమాదం మీరు దరిదాపుల్లో కూడా రాదు. అలాగే ముఖ్యంగా దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆర్ఘ్యం సమర్పించండి. ఎందుకంటే ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా సూర్యారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకుంటారు. గ్రహాలకి అధిపతి అయిన ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటే కనుక మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఎటువంటి ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రాదు. అలాగే ఆర్ఘ్యం సమర్పించే నీటిలో ఏదైనా ఎర్రటి మందార పుష్పం కావచ్చు, ఇంకా ఏదైనా రోజ్ ఫ్లవర్ కానీ, ఇంకా ఏదైనా ఎరుపు రంగు పుష్పం వేసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి. ఈ విధంగా చేస్తే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీ పైన ఉంటాయి. అలాగే పూజా మందిరంలో కూర్చొని ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి. శుభ ఫలితాలు
మీరు పొందుకుంటారు. అలాగే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి అధిక లాభాలు అనేవి ఉండవు, అధిక నష్టాలు అనేవి ఉండవు. మిశ్రమంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది. అలాగే వినియోగదారుల వల్ల మీరు కొన్ని ఇబ్బందులను అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.